ఇచ్చిండు. ఎన్నికలు ఎప్పుడు ఇచ్చిండు? ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. ఆడపోయినాయి ఉత్తరాలు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా? అప్పుడు ఉన్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు. ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి, కాంగ్రెస్ పెద్దలకి? అరే మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను. ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని. 2020 నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక. మా మీద 24 కేసులు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. మేము మాట్లాడతాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడిని నేను కదా. వీళ్ళని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి. 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? రఘునందన్ రావు ఫోన్లు వినలేదా? రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? గాంధీ భవన్ పంచాయతీ ఇది. గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది. ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు, మీకు పని చేయాలని లేదు. పొలిటికల్ వెండేటా, టైంపాస్ వెండేటా. ఈ ప్రభుత్వానికి తప్పు చేసినోడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు. అమెరికాలో కూర్చొని చెప్పిండు ప్రభాకర్ రావు, అప్పుడున్న డీజీ, అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినామని. అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా 7 ఏళ్ళ దాకా. ఎవరిని రిమాండ్ చేసి లేదు. రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు, పెద్ద సంచలనమైన వార్త లెక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను, టెలిఫోన్ ట్యాపింగ్. ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే, ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని నూకు ఎద్దేవా చేస్తుండే, బీజేపీ ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చిందని. ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే, గాడిద గుడ్డు వచ్చిందని. ఈ కాళేశ్వరం కమిషన్ అయినా, సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు. ఇక్కడ కొండందవి వెనకటికో సామెత చెప్తారు, ఎలుకను పట్టిర్రని. వీళ్ళ ఆఖరికి ఎలుకను కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు. నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే, సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు? ప్రభాకర్ రావుని తెస్తాం, ఏ బొక్కలైనా వేస్తాం, ఏడున్నా పట్టుకొస్తామన్నారు. ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఎప్పుడు జరుగుతుంది? 2023 ఎన్నికలప్పుడు మీ పంచాయతీ తెలుసుకుంటేందుకు సిట్ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లేవి. 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన. ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు? మాకేం సంబంధం లేదు, మా మీదైన కేసులకు సంబంధం లేదు. అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు, నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు. యాంపుల్ ఎవిడెన్స్. దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసు వాళ్ళు మా ఫోన్లు ఏ రోజు ఎవరు వేసినారు, ఇన్నదెవరు, ఏమేమి చేసిరనేది నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. పిలిచే ధైర్యం సిట్కి ఎందుకు లేదు? అంటే మీరు యూ వాంట్ టు కాంప్రమైజ్ ద కేస్. పొలిటికల్ వెండేటా, నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్కి కేసులలో చిత్తశుద్ధి లేదు, సిట్లో చిత్తశుద్ధి లేదు, కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు, రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం స్థానిక సంస్థల కన్నా ఎన్నికలు పెడితే ఆ సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, జడ్పీ చైర్మన్ కన్నా చెప్తారు, ఎట్లాగో మీకు ఇక వేరే అవకేషన్స్ ఉన్నాయి మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకు. కానీ కనీసం ఆ స్థానిక ప్రజాప్రతినిధుల కన్నా ఎన్నికలు పెడితే వాళ్ళని వచ్చి ప్రజల కష్టాలు ఏందో చూస్తారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతుంటే అక్కస్తో మాట్లాడతలేను, వాస్తవాలు మాట్లాడుతున్నా. మల్లన్న సాగరాలు కట్టిర్రు, మీరు వచ్చి ధర్నా చేసిరు వేములగట్ల. ఒక రోజంతా నిరాహార దీక్ష చేసుకుర్రు. రాష్ట్రంకి వెళ్ళి మొత్తం మీడియాని తెచ్చి ధర్నా చేసుకొని పోయినరు. మల్లన్న సాగర్ రీహాబిలిటేషన్ కాలనీలో 250 గజాల స్థలం రాలేదని వారం రోజుల క్రితం ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైంది ప్రజాపాలన? ఒక ఆయన ప్రజాపాలన అంటాడు, ఇంకొక ఆయన ప్రభుత్వ పాలన అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో చెప్తాడు. 250 గజాల స్థలం రాలేదని ఒక నిండు ప్రాణం ఉరేసుకుంటే ఇవాళ దాకా దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. అందుకనే ప్రజలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపితే ఒక సర్పంచో, ఎంపీటీసో ఎవరన్నా ఉంటే
ఎట్లాగో మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు కలవరు కానీ వాళ్ళకన్నా చెప్పుకుంటామని ఆలోచిస్తూ ఉన్నారు. పేర్లు మార్చుడు, పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి దయచేసి ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ దేశానికి చీకటి రోజులు తెచ్చినటువంటి ఇందిరమ్మ పేరుని భవిష్యత్తులో ఏ పథకానికి పెట్టినా అది మీ పార్టీకి మీకు గౌరవంగా ఉండదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం నేను సూచన చేస్తూ జిహెచ్ఎంసీ మేయర్ గారు భాగ్యనగరంలో రేపు వానలు వస్తే నల్లా మూతలు ఓపెన్ అయినాయి, పిల్లలు నాలాల పడి కొట్టుకుపోయారనే వార్తలు రాకుండా పనిచేయండి. దయచేసి ఆ రోడ్లెంబడి స్లమ్స్ ఎంబడి తిరగడం నేర్చుకోండి. జిహెచ్ఎంసీ మేయర్ గారు ప్రజల కష్టాలు వినండి అని చెప్పి ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ మేయర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి భరోసాకి స్పందించి అనేక మంది ఈరోజు విజ్ఞప్తులు ఇవ్వడానికి రావడం జరిగింది. కొన్ని జిహెచ్ఎంసీ మున్సిపాలిటీకి సంబంధించి, కొన్ని జనగామ జిల్లాకు సంబంధించి, కొన్ని వరంగల్ ప్రాంతానికి సంబంధించి ఇంకా చాలామంది దరఖాస్తులు తీసుకొని వచ్చున్నారు. ఖచ్చితంగా దరఖాస్తులన్నీ అడ్రస్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ పార్టీ కార్యాలయంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూర్చొని ప్రజా సమస్యలు వినాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధుల మీద బాధ్యత, బరువు మరింత పెరిగినాయి. మా నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మేము ప్రజల్ని పాలించేందుకు రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినాం అనేటువంటి మాటను పెట్టుకొని అన్న డోంట్ మిస్అండర్స్టాండ్ మీడియా మిత్రులు. కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న, మేము చేసేది సేవ్. సేవ్కి మధ్యలో ఉన్న అక్షరం ఒకటే ఒకటి, హెచ్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ చేసేది షేవ్, SHAVE కాంగ్రెస్ చేస్తుంది, SAVE సేవ్ మేము చేస్తామన్నా. సో తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని, విజ్ఞప్తిని ప్రజల ముందు ఉంచుతూ మేము సేవ్ చేసేటోళ్ళం, వాళ్ళు షేవ్ చేసేటోళ్ళు. అందుకని సేవ చేసేటోళ్ళ దగ్గరికి రండి, సేవ్ చేసేటోళ్ళ దగ్గరికి రండి, షేవ్ చేసేటోళ్ళ దగ్గరికి పోవద్దని ప్రజలకు అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ రండి. ఏమంటారు? సో నేను మెదక్ ఎంపీగా ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో దమ్మాయిగూడలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ని మొదటిసారి మా పిఏ అటెండ్ అయినాడు, రెండోసారి కూడా పిఏ అటెండ్ అయినాడు. చివరి నిమిషంలో కొంత రికార్డ్ చేయడం జరిగింది సంభాషణ. దానికి సంబంధించి ఆ కాల్ కన్వర్జేషన్ అయిపోయిన కొద్దిసేపట్లో రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు జితేందర్ గారికి, మా సంగారెడ్డి ఎస్పీ గారికి, మెదక్ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం అందించినాను. డీజీపీ గారికి మెయిల్ పంపించడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగుతుందని సంగారెడ్డి ఎస్పీ గారు రెగ్యులర్గా నాతో మానిటర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు నా నివాసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి నార్సింగ్ SHO గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి కాల్ కాబట్టి దాని IP నెంబర్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. పోలీస్ ఆర్ ఆన్ ద జాబ్. నిన్న సాయంత్రం మా పోలీస్ అధికారులు, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి జిల్లాలో మీ పర్యటన ఉన్నప్పుడు చెప్పండి, ఒక వెహికల్ మీకు ఒక ముగ్గురిని ఎస్కార్ట్ పోలీసులను ఇస్తాం, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే మీ పర్యటనలన్నింటికి కూడా మీకు ఎస్కార్ట్ని, ముగ్గురు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు, ఆర్మ్డ్ వెపన్స్ ఉన్నటువంటి పోలీసులను ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు తెలియజేసిర్రు. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ ఎవరి పేరు మీదైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు. అది ఎర్ర జెండాకైనా, ఇంకొక దానికైనా, ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు ఏదో పని బంద్ చేసుకుంటాడనో, ఊర్లో పొంటి రాడనో ఎవరన్నా అనుకుంటుంది భ్రమ. బరాబర్ రఘునందన్ రావు నిన్న మొన్న ఎట్లా తిరిగిండో రేపు కూడా అట్లే తిరుగుతాడు. బందోబస్తు ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీజీపీ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడి చెప్తాం. బట్ ద కాల్ ఈజ్ నాట్ ఫేక్, దే ఆర్ ఆన్ ద జాబ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా అన్న, మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాకు వచ్చినారు, చూసినారు. మా మీద ఎన్ని పోలీసు కేసులు జరిగినాయో మీరు చూసినారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు ఉన్నారన్న, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళని కూడా ముద్దాయిలు చేసి